श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ॐ अष्टंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహం తిరుపతి గామినిలో ఎన్నో రోజుమ్మా? నిన్న చెప్పాము, నిన్న ఎన్నో రోజులు చెప్పలేదు మా కదా. 59వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర భక్తుల్లో అగస్త్యుడు ఆ మహాలింగాన్ని చూశాడు. అక్కడ ప్రబంధ కవులు ఎవరి ప్రభావితం చేశారో తెలియదుగా ఈ రకమైన పద్యాలు మాత్రం అందరూ రాశారు. ప్రబంధ కవులు అందరూ రాశారు. ఆ మహాలింగం స్మరణ కోట్ చేసుకుని 2 పద్యాలు చెప్పేస్తే 115. ఆ తర్వాత వచ్చే దాంట్లోనే మాహేశ్వర సూత్రాలని చెప్పాల్సి వస్తుంది. రేపు ఖచ్చితంగా మాహేశ్వర సూత్రం కాబట్టి చాలా ఒకసారి రేపే వస్తుంది అనుకుంటున్నాను. 115 అయిపోయింది, 116 అవుతుంది కదా. అది 110. కాబట్టి వాళ్ళు 114 వరకు చెప్పుకున్నాం. 13, 14. ఆ మహాలింగాన్ని ఒకసారి మనం కూడా చూసి మిగతా 2 పద్యాలు చూస్తాం. కాంచన్ వంచిత పంచభౌతిక సుఖాకారంగమున్ చిన్నటి సంచారం చితరంగమున్ ముని మనసం యక్పరిష్వంగమున్ పంచాస్త్రసు మరుద్భుజంగమున్ కృపాపాణింధమాపాంగమున్ ప్రాంచన్ ముక్తికళత్ర సంఘమున్ ఫణిరాజన్ మహాలింగమున్. అటువంటి మహాలింగాన్ని ఈయన చూశాడు అని. అక్కడ హిమవత్ పర్వతము, ఇక్కడ మహాలింగము, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు, ఇలాంటివి చూశారు. చూసి ఎవరు? ఈ అగస్త్యుడు చెప్పము కందబెద్దు. చూడండి, కాంచి చూసి, ఈ కాంచి కంచి ఇంతవరకు వదలట్లేదు. 4వది చూస్తే ముందర కంచి, కాంచి అంటే చూసి, ఇది ఆ మహాలింగం చూసి వధూయుతుడై లోపాముద్రతో కలిసి చూసి పులకాంచిత దేహమున ప్రణతుడై ఆయన చూసేటప్పటికి ఈయనకి పులకాంకితుడైపోయాడు. అదేండి భక్తి అండి. పులకాంకితుడైపోయాడు ఆయన చూసేటప్పటికి, తన భార్యతో కలిసి చూసి. పులకాంకిత దేహ ప్రణతుడై, వెంటనే ప్రణతుడై నమస్కారం చేసి ఆ మహాలింగానికి తన భార్యతో కలిసి నమస్కారం చేసి
ఎలా ఉంచాడు? కింగ్ చిన్ముకుళిత, కొంచెం అంటే పూర్తిగా కళ్ళు మూసుకోకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కింగ్ చిన్ముకుళిత, అర్ధ నిమిళిత మెత్తలో ఉంటారు. అంటే పూర్తిగా నువ్వు కళ్ళు మూసుకోకూడదు. పూర్తిగా కళ్ళు మూసుకొని నిద్ర వస్తుంది. అలా కళ్ళు ఇలా ఉంచాలి. ఎప్పుడన్నా మీరు కొన్ని శివ ఈ ప్రతిమలు చూపిస్తారు, చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది చక్కగా. కొంచెం అర్ధనిమిళితం కాదు, ఆల్మోస్ట్ 75% మూసేయాలి. అర్ధనిమిళిత నేత్రుడై ఆ ధ్యానంలోకి దిగడిపాడు. ధ్యానించన్ కించన్ ముకుళిత నయనయుగ నయనయుగాంచలుడై. అంచెలుడు అంటే చివరి భాగం, అంటే రెండు కళ్ళు సుఖం మూసి ఆ శివలింగాన్ని ఇప్పుడు ఈయన లోపల పెట్టుకుని ధ్యానం చేస్తుంది. ముందర నమస్కారం చేశారు, ఇప్పుడు ధ్యానం చేస్తారు. ఎవరు? అగస్త్యుల చేసి మౌని దర్శనానందముతో ఆ కాళహస్తీశ్వరుని చూసిన దర్శనం ఆనందంతో చూశాడు, నమస్కరించాడు, ధ్యానం చేశాడు. ఇదండి మనం చేయాల్సింది. వెళ్ళామా, తోసుకుంటూ వెళ్ళామా, 10 మందిని తోసి అవతల పారేసి మనం ముందరికి వెళ్ళిపోయి బయటకు వచ్చేసి ఆ ప్రసాదం తిన్నామా, వాడిని తోసేసానరా నేను అని ఇవన్నీ చెప్పుకోను కాదు. అక్కడికి వచ్చి అక్కడ చేసే ధ్యానపతి కొంతసేపు ఎందుకు కూర్చోమంటారు? అక్కడ ధ్యానం చేయడం కోసం కూర్చోమంటారు. అది ఎందుకు కూర్చోమంటారంటే ధ్యానం చేయడానికి. అదన్నమాట. ధ్యానం చేసి తర్వాత శీర్ష పద్యం అండి. ఈ పద్యం అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి కాళహస్తీశ్వర మహాత్యాన్ని ఆపి రామచరితమానస్ వెళ్ళిపోతాం. రేపు మనం చాలా గొప్ప పద్యం అండి, మహేశ్వర సూత్రాలు వస్తున్నాయి. దానికి కొంత ఇది ఉంటుంది, చేద్దాం. చెప్పండి అమ్మా. అర్చించే శివుని సహస్రనామముల. ఈయన వెంటనే ఏం చేశాడంటే ఆ శివుడిని సహస్రనామాలతో అర్చించాడు. చూడండి, మనకి శాస్త్రంలోనే ఇప్పటికి ప్రస్తుతం లభ్యమవుతున్నవి 10 రకాల శివ సహస్రనామాలు దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు లభ్యమయ్యేది. అందులో చాలా ప్రముఖమైనది ఏమిటయ్యా అంటే ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణుడికి ఉపదేశించింది. అది మనకి భగవద్గీత మన మహాభారతంలో శాంతి పర్వంలో వస్తుంది. అది స్థిరస్థాను అని ప్రారంభం. ఇవి బాగున్నాయి. ఆ సహస్రనామాలతో ఈయన అర్చించాడు చక్కగా. కొంతమంది అర్చన చేస్తుంటే నేను చూస్తానండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్థిరాయ నమః అని ముందర వేస్తారు, స్థానవే నమః వేస్తారు చక్కగా. ఇక్కడ నామాలు అయిపోతుంటాయి, ఇక్కడ మనం ఒకటి కూడా వేయం. మనం ఒకటి వేసే లోపల అక్కడ 10 నామాలు అయిపోతుంటాయి. అలా కాకుండా చక్కగా చేస్తారు. అర్చించ సహస్రనామముల తర్వాత వివిధ వాక్ ప్రౌఢి కావించెనుతుల. ఆయన అగస్త్యుడు, ఆయనకి భాష కొద్దిగా ఉందండి. ఆయన తన భాషా ప్రౌఢితో అంటే కౌశలంతో ఆయన్ని నుతించాడు, అంటే స్తుతులు చేశాడు. శివ ఈ మధ్య వాళ్ళ మధ్యాహ్నమే ఒక చిన్న పద్యం రాద్దామని అనిపించింది. ఒకప్పుడు ఒక ఆయన ఎంతో అంటుండేవాడు, ఏమంటే మీరు పద్యం రాస్తే మీరు రాముడితో, నేను బాగా రాశాను అప్పట్లో, భద్రగిరి నివాసు భక్తి కొలతు అనేటువంటి మకుడంతో. ఆ పద్యాల్లో ఎలా ఉండేదంటే నాకు ముఖ్యంగా రాముడితో ఉప్పుల కుప్ప అంటారు, దొంగ ఆట అంటే 2 ఆటలు ఉంటాయి. ఆయనతో నాకు ఉప్పుల కుప్ప ఆటలు ఇష్టం ఉండదు, దొంగాట ఆటమే ఇష్టం. అంటే ఒప్పుల కుప్ప ఆటం అంటే ఇట్లా ఆ 2 చేతులు పట్టుకుంటారు, ఈ 2 కాళ్ళు కలిపి తిప్పారు, వాళ్ళు వదిలేడు వీడు పడిపోతారు. కాబట్టి ఒప్పుల కుప్ప ఆడేవాళ్ళు నన్ను వదలకురా అనాలి, పట్టుకోవాలి. వాళ్ళు వదిలితే ఇంకేముంది, ఇట్లా పడిపోతారు.
మొదలుగురు నన్ను అల్లు పెడతాను మొదలుగా బుద్ధి లేడు ఇట్లా పడిపోతాడు. మీరు ఉప్పులు పాడే అలవాటు మరి మీకు ఉంటే చిన్నప్పుడు కనీసం చూసుంటే చాలా బాగా ఆడతారు. ఆడపిల్లలు ఆడేవాళ్ళు ఎక్కువగా ఇలా వెనక్కి బాగా వెనక్కి స్ట్రెచ్ అవుతారు, ఇలా ముందరకు వస్తారు, ఇలా కోళ్ళు దూసేస్తూ ఉంటారు. వీళ్ళు అందుకే ఇద్దరు పరస్పరం పట్టుకోవాలి. అది ఒకళ్ళు వదిలినా ఒకళ్ళు పట్టుకునేట్టుగా ఉండాలి. కాబట్టి భక్తిలో 2 రకాలండి. ఆయన రాసేవాడు ప్రజలు. ఆయన రాసే ప్రజలని ఒప్పులకు పనులు వదలకు నేను దండం పెడతాను, వదలకు దండం పెడతాను. నేను అలా నేను దొంగాట. దొంగాట అంటే ఏంటి? ఒకడు దొంగ, ఇంకోటి పోలీసు. వీడు పారిపోయి దమ్ముంటే నన్ను పట్టుకోలేవాడు. అది ఛాలెంజింగ్ అనమాట. నావి చాలా పద్యాలు ఇది నేను రాసిన భద్రగిరి సినిమా శక్తులలో నీకు నన్ను రక్షించే శక్తి ఉంటే రక్షించబోయా, లేకపోతే రక్షించలేని చెప్పే వదిలేయి. ఏముంది దానికి? ఎవరైనా నన్ను రక్షించే శక్తి ఉంటే ఇది ఇన్సూరెన్స్ ఉంది. నేను ఎవరినైనా అప్పటికినా అలాగే నీకు నాకు ఇవ్వగలిగే శక్తి ఉంటే ఇవ్వదు అనే, అంతేగాని అర్థించడం ఇంతవరకు మనకు తెలియని విద్య. కాబట్టి దొంగాట ఆడటం మనకి ఇష్టం బాగా. అంటే పారిపోద్దు వాడు ఖచ్చితంగా పారిపోవడానికి మనం ఎంతో శ్రమపడ్డాము, పట్టుకోవడానికి వాడు అంతే శ్రమపడాలి. కాబట్టి నన్ను రక్షించడానికి నువ్వు కూడా అంతే శ్రమపడాలి. ఇలా నా పద్యాలన్నీ అందరూ అలాగే ఉండే. కనుక ఈ భావం వచ్చేటట్టు రాద్దామని అనుకున్నాను. సరే కాలాభావంలో నేను రాయలేదు. కాబట్టి కూడా ఏంటంటే ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి భాష ఉంది, బ్రహ్మాండంగా నృత్యులు చేశాడు. పైగా వేదములు కూడా తెలుసు. ఆ వేద పరిభాష కూడా కొంత ఉపయోగించాడు ఈయన. చక్కగా ఆయన నృత్యులు చేశారు. ఏముంది రుద్ర ప్రశ్న నమో జ్యేష్ఠ జగనిష్ఠ అదంతా నమ 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 నృతులే కదండి. అదంతా చెప్పచ్చు. మనం కేవలం అది అభిషేకానికే వాడక్కర్లేదు, కేవలం స్థుతిగా కూడా వాడచ్చు. మనం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, అవన్నీ నమః నమః అన్ని నృతులే. వాటిలో నృతులు చేశాడు. చేసి పూలతో అర్చించారు, సహస్రనామాలతో అర్చించారు, వాక్కులతో నృతించారు. అంటే చేతులు అర్చించే, వాక్కు నృత్యం. చూడండి, ఈయన పంచేంద్రియాలు పనిచేస్తుంది. చేసే పెక్కు ప్రదక్షిణములు ఇవి కాళ్ళతో. ఎన్ని ప్రదక్షిణాలు చేశారంటే ఆయనకి తెలియదు, అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాళహస్తీశ్వర లింగానికి ప్రదక్షిణ చేశారు. కాబట్టి మనం చేయవలసింది అవి. ఆయన చేశారు కాదు, మనం చేయవలసింది అవి. జపించే పంచాక్షరీ మంత్రం తత్ప్రణవముగా ఒక చోట కూర్చున్నాడు. ఆ పంచాక్షరీ మంత్రాన్ని తత్ప్రణవముగా చూడండి అక్కడ రాయ, సప్రణవముగా అంటే ప్రణవపూర్వకంగా ప్రణవపూర్వకంగా కలిపితే అది షడక్షరి అవుతుంది. అది నువ్వు చెయ్యాలంటే గురుముఖత మాత్రమే మంత్రం తీసుకోవాలి. నిజానికి చెప్పాలంటే నమశివాయకి ఎంత శక్తి ఉందో దాని ముందర ప్రణవం కలిపినా అంతే శక్తి. కాబట్టి దానికి నువ్వు ప్రణవం కలిపి నువ్వు చేయకూడదు. సినిమాల్లో చేసేస్తున్నారు కదా అని చెప్పేసి అని చేయకూడదు. శివాయ నమః నమశివాయ అంతే. నీకు ఉపదేశం లేను, నువ్వు ప్రణవపూర్వకంగా చేస్తే అది మంత్రం అవుతుంది. మంత్రం అయితే అది గురూపదిష్ట మార్గంలో తెలుసుకోవాలి. కాబట్టి ఆయనకు ఆ మంత్రం ఉంది, అందుకని ప్రణవపూర్వకంగా ఒక చోట కూర్చొని ఆ శివ పంచాక్షరిని జపం చేశారు. శివ పంచాక్షరిని జపం చేశారు. చేసి ధ్యాన నిష్ఠాబుద్ధి మౌనముద్ర ధ్యాన నిష్ఠలోకి దిగారు. అప్పుడు మౌన ముద్రలోకి వెళ్ళిపోయారు. మౌనం అంటే జపం కూడా లేదు. అక్కడ నీకు ఎలా ఉంటుందంటే ఏమీ ఉండదు, జపం ఉండదు, దేవి ఉండదు, ఒక పారాయణ ఉండదు. తదేక నిష్ఠాగరిష్ఠుడవై ఆత్మానందములో స్వాత్మానందం అంటారు. అది
ఆత్మానందములో మునిగిపోవటమే ధ్యానం. అప్పుడు మౌనం. ఏమిటయ్యా మౌనం అంటే? మాట్లాడకపోవటం కాదు మౌనం, మనస్సు కూడా మాట్లాడకపోవటమే. ఏ చింత, నువ్వు మాటని మానేస్తారు. కొంతమంది మౌనం ఉంటుంది చేస్తారండి, మౌన వ్రతం. వాళ్ళు నోరు తప్ప మిగతా అవయవాలని మాట్లాడతాయి ఆ రోజు. అందుకంటే ఒక నోరు మాడితేనే బెటర్ అనిపిస్తుంది. వాడు కంటితో సైగ చేస్తాడు, చేతితో చెప్తాడు, కాళ్ళతో చూపిస్తాడు, ఇటు చూపిస్తాడు, అటు చూపిస్తాడు, ఇటు చూపిస్తాడు. కాబట్టి మనసు కూడా నువ్వు నిశ్చలంగా ఏం మాట్లాడకూడదు, మనసు కూడా మాట్లాడకూడదు. దాన్ని నిజమైన మౌనం అంటారు. కాబట్టి ఆ మౌనంలో నీకు ఏది ఉండదు, జపం కూడా ఉండదు. అదే ఒక నాదము వింటాం అన్నమాట. ఇప్పటి వరకు నువ్వు చూడండి, ఒక శబ్దము చేశాడు, శబ్దాంతమే నాదం. అకార ఉకార మకార బిందు నాదయుక్తం. కేవలము తనలోని నాదము తను వింటూ గ్రహిస్తాడు. అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అలా మౌనముద్ర వహించాడు. తర్వాత ఆనంద పరవశుండయ్యి ఇలా చేయడం వల్ల ఆనందంతో పరవశుడైపోయాడు. అంటే శివుడి వశుడైపోయాడు, తన వశం తప్పేశాడు. నేను అగస్త్యుడిని, లోపాముద్ర భర్తని, నేను ఇక్కడికి వచ్చాను, ఇవన్నీ వదిలిపోయాను. కొంత అసలు మర్చిపోయాడు. అంటే తనని తను మర్చిపోయిన స్థితిని పరవశము, అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన అగస్త్యుడు. తలగిపోజాలక నిలిచి నుంచుంది. కొంతసేపటికి ధ్యానంలోకి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోలేకపోయాడు అక్కడి నుంచి. కాళ్ళు అలా కాళహస్తీశ్వరుని చూస్తూ ఉండిపోయాడు. కాళహస్తీశ్వరుని అలా చూస్తూ ఉండిపోయాడు కంటితో. అలా చూస్తున్నాడు. తల ఊచి వెరగందే తనకు ఆయన ఇలా ఊపాడు, తల ఊపాడు. ఏమి వెరగుంది, ఆశ్చర్యపడిపోయాడు. తనకు తాను ఏమి ఈ కాళహస్తి ఏమిటి, మహాలింగం ఏంటి? ఎందుకంటే మనకి వెళ్ళేటప్పటికీ అక్కడ లింగం కనిపిస్తుంది, మహానుభావులకు అందులో ఉన్న శక్తి కనిపిస్తుంది, మహానుభావులకు అందులో ఉన్న శక్తి కనిపిస్తుంది కదా. ఆ శక్తి ఆయనకి దర్శనం అయింది. అందుకని ఆయన తల ఊచి. అది కాక ఇది వశిష్ఠ ప్రతిష్ఠిత పని. ఆ వశిష్ఠుడి యొక్క తప ప్రభావం, ఆ తపో కాంతి అక్కడ ఆయన కనిపించి ఉండాలి. చూసి అది కాశికానాథ విప్రయోగ వ్యథ విధూరుడు ఆయన బెందరుడు. ఇప్పటి వరకు పాప ఆయన కాశీ నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఎందుకని ఆయన తప్ప ఆయన 2 కారణాలుగా ఇటువైపు వచ్చేసాడు. ఇది ఇంత పూర్వం మనం విన్నాం. శివుడే పంపించాడు, నాయన వాటి వెళ్ళారు నాయన, అందుకని అందరూ ఇటు వచ్చేసారు, నువ్వు అక్కడి వాటి వెళ్ళిపోతే ఈ దక్షిణ దేశం మళ్ళీ కిందకు వచ్చేస్తుంది, లేకపోతే ఇలా ఉత్తర దేశం ఇలా కిందకి వెళ్ళిపోతుంది నాయన, నువ్వు వెళ్ళాలి. అందుకు వచ్చేసాడు. సరే పెళ్ళి అయిపోయింది, మళ్ళీ వెళ్ళాడు. ఈసారి కాశీ నుంచి వచ్చేయాల్సిన పరిస్థితి. ఎందుకు వచ్చిందంటే ఈయన కాశీ నుంచి వింధ్య పర్వతం పెరిగింది. అది కాశీఖండం ఎంత పెరిగిందంటే సూర్యోదయాన్ని అడ్డుకుంటుంది. అది మేరు పర్వతంతో ఉన్న కోపంతో. ఆ మేరు పర్వతం వింధ్య పర్వతాన్ని కిందకి దించగలిగినటువంటి వాడు ఒకడే ఒకడు, ఎవరు? ఈయన. అందుకని ఆయన నువ్వు వెళ్ళాను. ఈయన వచ్చేప్పటికి వింధ్య పర్వతం అంత ఎత్తుంది. అయ్యా నమస్కారం, ఏమిరా నేను దక్షిణ దేశానికి వెళ్ళాలి, నువ్వు మరి ఇంత ఎత్తున్నావు ఎలా? నమస్కారం చేసి వంగి నమస్కారం చేయాలి. సంతోషం, నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇలాగే ఉంది అని వెళ్ళిపోయాడు.
మనం అనుకోవచ్చు ఏమండి మళ్ళీ ఈయన తెలంగాణ లేస్తే ఏం చేస్తాడని. ఈయన గురించి ఆయనకి తెలుసు. ఈయన ఎటువంటి వాడు, సముద్రాన్ని ఇలా అన్నాడు, వాతాపిని ఇలా రాసేసాడు. అటువంటి వాడు ఈ వింధ్య పర్వతాన్ని ముక్కలు చేయడానికి లెక్క. కాబట్టి మాట విన్నాడా సరే సరే, వినకపోతే అనే మాట లేదు, ఏ పోవటమే. అందుకని వాడు అలా ఉండిపోయాడు. ఈయన మళ్ళీ అటు వెళ్ళాడు, వింధ్య పర్వతం లేస్తుంది. అందుకని ఈయన అలాగే ఉండిపోయాడు. ఇక్కడ దక్షిణ దేశంలోనే ఉండిపోయాడు. దక్షిణ దేశంలో ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో ఆయనే మహాభోగానందుడు అని పిలుస్తారు. అక్కడ ఆ సన్నిధిలో తిరుగుతూ ఉంటారని చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా. కాబట్టి ఆయన ఈ కాశీనాథుడి వియోగం, అది కూడా ప్రవియోగం, ఆ వియోగం బాధ అనుభవించేస్తుంది. కాశీఖండంలో చెప్తారండి, అయ్యా ఇంకెప్పటికీ నిన్ను చూడగలనయ్యా అని ఒక్కొక్కరికి సెలవు తీసుకుంటూ వస్తారు. అక్కడ దుర్గమ్మ, అక్కడ వీరేశ్వరుడు, గంగానది, విశాలాక్షి, అన్నపూర్ణ, వీళ్ళందరికీ సెలవు చెప్పుకుంటూ వస్తాడు ఈయన కాశీఖండం. ఇంత దూరం వచ్చినా ఆయనకి ఆ కాశీ మీద ప్రేమ పోల. అది ఎప్పుడు పోయిందయ్యా అంటే కాళహస్తీశ్వరుని చూసిన తర్వాత, కాళహస్తీశ్వర లింగం చూసిన తర్వాత ఆయనకి కాశీనాథ వియోగ వ్యధ విదూరుడై పూర్తిగా పోయింది. కాబట్టి కాళహస్తి లింగము కాశీలింగమే. కాశీలింగమునకు కాళహస్తి లింగమునకు అభేదము. కాబట్టి ఇది అయితే మనకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి మనకంత ఇది అనిపించదు. అంటే మనకి దూరపు కొండలు ఉండుపు కదా. వశిష్ఠ తపోరమానుభావాత్మ, అది వశిష్ఠ రమానుభావాత్మ, వశిష్ఠుడి యొక్క వధూటితో ప్రణతు చేసే వశిష్ఠ తపోనుభావ రమానుభావ అంటే వశిష్ఠుడి యొక్క తప ప్రభావము వల్ల కలిగినటువంటి లక్ష్మి యొక్క ఆత్మ ఈ శివలింగం. ఈ శివలింగం ఏమిటి అంటే వశిష్ఠుడి యొక్క తపస్సు ఒక ఆకారం దాలిస్తే, వశిష్ఠుడి యొక్క తపస్సు ఒక ఆకారం గనక దాల్స్తే ఇదిగో ఆ శివలింగం. ఏది? కాళహస్తి లింగం. గుర్తుపెట్టుకో, కాళహస్తి లింగం ఏమిటి అంటే వశిష్ఠుడి యొక్క తపస్సు ఆకారం ఎలా ధరించిందంటే వాళ్ళు చూడబోయే వధూటితో తన వధూటి అయినటువంటి రూపాముద్రతో కలిపి మళ్ళీ నమస్కారం చేశాడు. చూడండి, నేను ఇక్కడ ఎన్ని చేశాడు? అర్చించాడు, నృత్యులు చేశాడు, తర్వాత ప్రదక్షిణలు చేశాడు, ఆ తర్వాత జపం చేశారు, ధ్యానం చేశారు, మౌనం. ఆ తర్వాత ధ్యానం నుంచి కొంచెం బయటకు వచ్చి మళ్ళీ వెళ్దాం అనుకుంటే వెళ్ళలేక మళ్ళీ ఆ వశిష్ఠుడి యొక్క తపస్సు ఆకారంగా ధరించిన ఆ కాళహస్తిని తన భార్యతో మళ్ళీ నమస్కారం చేసి ఈయన కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగింది అయ్యా అంటే ఇప్పుడు వస్తాయి తర్వాత. మునిశిఖామణి దక్షిణామూర్తి కొలచి ఆ మునిశిఖామణి, మునుల్లో కల్లా శ్రేష్ఠుడైన అగస్త్య మహర్షి దక్షిణామూర్తి, కేవలం దక్షిణామూర్తి లింగం అంటే అది దక్షిణామూర్తి కొలిచే. మళ్ళీ కొన్ని సంవత్సరాలు మళ్ళీ ఆయన కొలవడం ప్రారంభించారు. ఇప్పుడు జపము 3 రకాలుగా ఉంటుంది. ఏమిటంటే జపము చెప్పండి, అక్కడ చెప్పండి. జపస్యాద్యక్షర వృత్తి మనస్సోపాంశువాచకై ధియాయదక్షర శ్రేష్ఠ శ్రేణి వర్ణస్వర పదాత్మిక
ఉచ్చరేదర్థముద్దిశ్య ఉచ్చరేరర్థముద్దిశ్య మానసః మానస స జపస్మృతః స జపస్మృతః జిహ్నోష్టౌ జిహ్నోష్టౌ జిహ్రోష్టౌ చాలయేత్ కించిదేవ చాలయేత్ కించిదేవ దేవతాగత మానసః దేవతాగత మానసః కించిత్ శ్రవణయోగ్య కించిత్ శ్రవణయోగ్య స్యాదు పాశు స్యాదు పాంశుః స జపః స స్మృతః జపస్మృతః మంత్రముచ్చారయే వాచావాచికః వాచావాచక స జపః స్మృతః స జపస్మృతః. 3 రకాలైన జపాలు ఇవి మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. మానసికము, ఉపాంశం, పైకి వైఖం. ఒక మంత్రం ఉందనుకోండి, మంత్రం ఇలా పైకి చెప్పామనుకోండి, శ్రీ రామ 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 రామ, ఇది కొంచెం తక్కువ స్థాయి. ఆ తర్వాత పెదవులు కదుపుతూ కొంచెంగా వినపడుతుంది. మనకి కొన్ని మాటలు, కొన్ని అక్షరాలు వినపడుతుంది, ఆ స్వరములు పదములు. అలా కొన్ని అక్షరాలు, కొన్ని పదములు వినపడుతుంటాయి. ఆ పెదవులు కదపడం మాత్రం ఆగదు. దాన్ని ఉపాంశం అంటారు. ఇది నెక్స్ట్ బెస్ట్ అన్నారు. ఫస్ట్ బెస్ట్ ఏంటంటే మానసికంగా, అంటే పెదవులు కూడా కదలవు. దానికి ఒక ముద్ర ఉంది. ఈ నాలికని పై దవడకి ఇట్లా ఆన్సాలి, ఇలా బహుశా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ నాలికని ఇట్లా పైకి ఇట్లా పెట్టాలి, ఇది కదలలేదు. అప్పుడు మంత్రం చెప్పాలి. ఆ మంత్రం చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పాలి అంటే, మీరు అన్ని స్క్రిప్ట్లు చూసి ఉంటారు. ఇప్పుడు మన తెలుగు, సంస్కృతం అవి ఏం చేస్తాం, లెఫ్ట్ టు రైట్ ఇలా రాస్తాం, అంతే కదా. లెఫ్ట్ టు రైట్. ఉర్దూ ఉందనుకోండి, అదేంటిది రైట్ టు లెఫ్ట్. అందుకే వాళ్ళు ఎక్కువగా దే యూస్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా అన్నమాట. మీరు మరి ఎప్పుడైనా చూసారో లేదో కానీ చైనీస్ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది తెలుసా, డౌన్ టు టాప్. వాళ్ళ న్యూస్ పేపర్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇలా రాయాలి, INDIANPM ఇలా. అంటే వాళ్ళు ఇలా చదవాలి దాన్ని. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇలా. ఈ చైనీస్ స్క్రిప్ట్ లో మీరు మంత్రం రాసుకోవాలి పైన ఇలా కళ్ళు మూసుకుని. ఇప్పుడు ఉదాహరణకి శ్రీరామ ఉందనుకో, ఇక్కడ రాసుకోవాలి శ్రీ రా ఇలా రాస్తూ అది చూస్తూ చదవాలి. అప్పుడు కుండలిని శక్తి జాగృతం. మంత్రాన్ని రాసి మీకు ఇది ప్రాక్టీస్ అవడం కోసం కావాలంటే ముందర ఒక పలక మీద ఇలా రాయండి. ఇలా రాసి ముందర ఇలా చదవండి ఒక 10-15 సార్లు. అది వచ్చిన తర్వాత ఈ పలక పెట్టేసి ఆ మంత్రాన్ని ఇలా చూసుకుంటూ వెళ్ళండి. అది చాలా ఉత్తమోత్తమైనటువంటి తపస్సు. నామమైనా సరే, నమశివాయ ఉందనుకోండి, చాలా తొందరగా అవుతుంది కూడా. కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు మామూలు ఉపాంశంలో ఒక 108 చేయడానికి ఒక 3 నిమిషాలు పెడితే ఇందులో 1 నిమిషంలో ఎక్కువ సంఖ్యలో కూడా చేయవచ్చు. అది జపం. ఇలా 3 పద్ధతులు. కాబట్టి మీ అసలు మానేసేకంటే ఏదో ఒకటి బెస్ట్. కొంతమంది పైకి చెప్తే కానీ వాళ్ళు చదవలేరు. తర్వాత అంతేనా. కాబట్టి అలా చూశారు. ఇప్పుడు దక్షిణామూర్తిని అర్చించిన ఈయన ఇప్పుడు అసలు అమ్మవారిని అర్చించబోతున్నారు. రేపే మీకు నేను మాహేశ్వర పుస్తకం పెన్ను రెడీగా పెట్టు. గురుగారు మళ్ళీ రిపీట్ నేను రిపీట్ చేయి, నేను నా స్పీడ్లో నేను వెళ్ళిపోతాను. అది సాధ్యమైనంత వరకు అన్ని చెప్పడానికే ప్రయత్నం చేస్తాను.
అలాగే రేపు మనకి ఇది కూడా ఉంది, ఇది సంకష్టహార చతుర్థి వ్రతం. కాబట్టి సాధ్యమైనంత వరకు రేపు 7:02 నుంచి ఇది ఒకటే చెప్పేస్తాం. అవకాశం ఉంటే రామచరితమానస్ చెప్పు, లేదనుకోండి ఇది ఒకటి చెప్పేస్తాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అలా లక్ష్మణుడికి కోపం వచ్చింది. లక్ష్మణుడు అంటే సామాన్య అనుకున్నారు, ఆదిశేషుడు పొసలు కొట్టింది. అసలు నిజంగా అసలు ఆ సభలో వాళ్ళందరూ ఆశ్చర్యం. కిష్కింధకాండలో లక్ష్మణుడు వెళ్తాడు, లేడప్పటికీ ఏదో పాము ముసలు కొట్టినట్టుగా అనిపించింది సుగ్రీవుడు. ఎందుకని రాముడి దగ్గరికి వస్తానని చెప్పేసి ఇంకా రాలే. వర్ష ఋతువు అయిపోయింది, శరద్ ఋతువు ప్రారంభమైంది, రావట్లేదు. అప్పుడు వెళ్ళాడు లక్ష్మణుడు. కాబట్టి లక్ష్మణుడి కళ్ళు ఎర్రబడ్డాయి, చింత నిప్పుల్లాగా పెదవులు ఉనికిపోతుంది, రుకుటి కనుబొమ్మ ముడిపడింది. కానీ ఇంత లక్ష్మణుని ఆపగలిగిన వాడు ఒకడే, శ్రీరాముడు. ఆ శ్రీరాముడి మీద భక్తితో ఆగాడు, లేకపోతే ఒక బాణం తీసేస్తారు, జనకుడు తలకాయ ఉందరూ ఎగిరిపోయింది. ఎందుకంటే కృష్ణుడు ఎవరు లేరంటావా, ఇక్కడ రాముడిని పెట్టుకుని ఇంకా అందరూ రావలేదు కదా. అది చెప్పండి. రఘువంశిన్హ మహుజహ కోవు మహుజహ కోవు హోయి కోవు హోయి తహి సమాజ అస్ కహి నా కోయి कहहि ना कोई कही जनक जैसे अनुचित भानी विद्यामान रघुकुल मणि जानी सुनव बानकुल पंकज भानु कहौ सुबाहु ना कभू अभिमानो अभिमानी जो तुम्हारी अनुशासन पावो कंदुक इवा ब्रह्मांड उठावो రే శివధనుర్భంగం ఏంటే మొత్తం ఒక కందుక ఒక బంతి ఎత్తినట్టు ఈ చతుర్దశ భువనాలను ఎత్తేయగలడు మా అన్నయ్య. काचे घटजिनी दारव फोरी सकौ मेरु मूलक जिनितोरी तव प्रताप महिमा भगवान को बापुरो बिना का पुराण नाद जानी अस आयस हो कौतुक करो विलोकई सो कमल नाल जिन चाप चढ़ावो जो जनसत प्रमाण लय दावो రఘువంశమణి శ్రీరామచంద్రుడు ఈ సభలో విరాజిల్లుచున్నాడని తెలిసి రఘువంశమణి అయినటువంటి శ్రీరామచంద్రుడు ఈ సభలో వెలిగిపోతున్నాడు, విరాజిల్లుతున్నాడు అని తెలిసి కూడా జనకుడు ఇట్లు మాట్లాడటం చాలా అనుచితం, మాట్లాడకూడదు ఆయన. సభలో రఘువంశుడైన వాడెవ్వడున్నను ఇట్లు మాట్లాడని రాదు. అది రఘువంశంలో ఒక రామచంద్రుడు కాదు, రఘువంశ జనులు ఎవరన్నా ఇట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే రఘువంశ రాజుల యొక్క కీర్తి ప్రతిష్టలు బహుశా జనకుడికి తెలియనివి కావయ్య, తెలియకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన తెలిసే ఉండాలి, ఎందుకంటే ఆయన కూడా చక్రవర్తి కదా. ఓ సూర్యవంశ తిలక, నా అభిమానముతో కాక సహజముగానే పలుకుచున్నాను. అది నా అభిమానం కాదు, నేను సహజంగా పలుకుతున్నాను. మీరు అనుమతించినచో ఈ బ్రహ్మాండముని బంతి వలె ఎత్తగలను. అది నువ్వు అనుమతించారనుకో, ఈ శివధనుస్సును కాదు బ్రహ్మాండాన్ని బంతిలాగా ఎత్తేగా. ఆదిశేషుడు ఎందుకని ఆయన ఆదిశేషుడు కదా, ఈ మొత్తం మిగిలింది ఆయన కదా, ఆయన అబద్ధం చెప్పట్లేదా. దానికి ఒక మట్టి కుండను వలె పగలగొట్టగలను. అది ఊరి ఎత్తేయడమే కాదు,
ఇలా ఎత్తి మనం కొండపై ఇలా పైకి కింద కొట్టేస్తే ఎలా అవుతుంది? అలా పగల కొట్టేయగలరు బ్రహ్మాండాన్ని. మేరు పర్వతమును కూడా ముల్లంగి వలె ముక్కలు ముక్కలు అది చేయగలరు. మేరు పర్వతాన్ని ఒక ముల్లంగిని మనం ఇలా కట్ చేస్తాం చూస్తాం, అలా చేసేయగలం మేరు పర్వతం. ఈ ప్రాత ధనుసు ఒక లెక్క. ఈ పాతది పరమ పాత ధనుసు, ఓల్డ్. ఈయనకి జనకుడిది ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని తరతరాలుగా వచ్చింది. ఎప్పుడూ త్రిపురాసులను చంపినది అది. ఇది ఒక లెక్క. ప్రభు నాకు ఆజ్ఞ ఇయ్యుండు, నేను చెయ్యు అద్భుతములను తిలకింపుడు. తామర తూడుని వల్ల ఈ ధనుసు వంచి దాని చేత పట్టి 100 యోజనముల పరిగెత్తగలదు. అది నేను దీన్ని ఏం చేస్తాను? ఒక తామర తూడు. ఇప్పుడు చిన్నపిల్లడు తామర తూడు అంటే పద్మంలో ఉండేటువంటి, అసలు దానికి బరువే ఉండదు. బరువు కాదు అసలు, ఎంత బరువు. ఇట్లా వదిలేస్తే గాలికి ఎగిరిపోతుంది. దాన్ని కాబట్టి నేను దాన్ని పట్టుకుని 3 యోజనాలు పరిగెత్తుతాను. మీరు నాకు అంగీస్తుంది. దోహ తోరౌ ఛత్రక దండజిని తవ ప్రతాప బలనాథ జోనాకరౌ ప్రభుపద సపత కరుణాధరౌ ధనుర్భాత ధనుర్భాత. ప్రభు నీ ప్రతాప ప్రభావముల వల్ల నేను ఈ ధనస్సు పుట్టగొడుగు వలె విరిచి మీ ప్రతాప్, మీ ప్రసాదం వల్ల. చూసారా, ప్రతి చోట లక్ష్మణుడు ఆ మాట మర్చిపోవట్లేదు. నేను ఒక పొట్టగొడుగుని ఇలా విరిచినట్టు విరిచేస్తాను. అట్లు చేయనిచో బాణములనే ధరింపనని మీ పాదములపై ఒట్టు పెట్టుకుని మీ పాదముల మీద సాక్షిగా చెప్తాను. జగన్నాథుడి పాదాలు సాక్షిగా చెప్తున్నాను. ఒక ఆవిడ చెప్తుంది నాతో. అలాగే ఆ జగన్నాథుడి పాదాలుగా సాక్షిగా నేను చెప్తున్నాను. నేను ఇలా పుట్టగొడుగులాగా దాన్ని విరిచేయలేదనుకో, ఇక నుంచి నేను ఈ జన్మలో ఏ ధనుస్సుని ఏ బాణాన్ని కూడా ముట్టుకో. ఆ బాణాలనే వదిలేస్తా, అస్త్ర సన్యాసం చేస్తా అన్నాడు లక్ష్మణ్. लखन सकोप बचन जय बोले वचन जो बोले डगमगानी मही दिग्गज डोले सकल लोग सब भूप डराने सियाहिया हर्ष जनक सकुचाने गुरा रघुपति सब मुनि मन माही मुदित भये पुनि पुलकाही सयनहि रघुपति लखन निवारे प्रेम समेत निकट बैठाए ఆయన మొత్తానికి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. विश्वामित्र समय सब जानी बोले अति स्नेहमय बानी स्नेहमय बानी भुटौ रामु भंजौ भवत्साका मेटौ ताकु जनक परिताप सुनी गुरु वचन चरण सिरुनावा हर्ष विषादु कछु उरु आवा ताड़े भये उठी सहज सुभाए तवनि जुबा मृगराज लजाए లక్ష్మణుని ఈ మాటలకు పృథ్వీ కంపించిపోయి దిగ్గజములు గడగడలాడిపోయింది. నిజంగా చేస్తాడేమో. అక్కడున్న వారితో కూడా రాజులు అన్నిలెల్లరూ భయభ్రాంతులైన అందరూ నిజంగా చేస్తే భయభ్రాంతులు పడ్డారు. సీతాదేవి సంతోషపడను, జనకులు సిగ్గుపడను. సీతాదేవి సంతోషపడుతుంది. ఒక్కొక్కళ్ళ భావం, ఒకళ్ళకి భయం, ఒకళ్ళకి సిగ్గు, ఒకళ్ళకి సంతోషం, ఒకళ్ళకి వణుకు. చేసింది ఒకడే. అదను
శ్రీరాముడును విశ్వామిత్ర మునీశ్వరులను ప్రశాంత చిత్తులై పులకిత గాత్రులై. వాళ్ళు చూడండి, శ్రీరాముడు విశ్వామిత్రుడు పులకిత గాత్రులయ్యారు వాళ్ళ తమ్ముడి ప్రతాపానికి, శిష్యుడి ప్రతాపానికి విశ్వామిత్రుడు, తమ్ముడి సమయోచితమైనటువంటి మాటలకి శ్రీరాముడు. శ్రీరాముడు సంజ్ఞతో లక్ష్మణుని నివారించి ప్రేమతో తన అది సంజ్ఞతో అంటే సైగతో అని ఏదో పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇది సరైన సమయాన్ని గ్రహించి ఇది సరైన సమయం అని గ్రహించి అప్పుడు విశ్వామిత్రుడు రామ శివధనుర్భంగము అది నాయనా రామ లేదా వెళ్ళి శివధనుర్భంగం చెయ్యి అన్నారు. జనకరాజు విచారమును తొలగించమని ఆ జనకరాజు యొక్క విచారాన్ని తొలగించిన గురు ఆజ్ఞను వినినంతనే శ్రీరాముడు ఆయనకు గురు ఆజ్ఞ విని శ్రీరాముడు ఆయన ఆధారబంధం పాదములకు నమస్కారం చేసి చూసారా, గురువు ఆయన పరమాత్మ కానీ మర్యాద, అందుకే ఆయనకి మర్యాద పురుషోత్తముడు. ఆ రాముని మనసులో శోకము గాని హర్షము గాని లేవు. అది ఆ మనసులో శోకము లేదు, హర్షము లేదు. అయ్యో దీన్ని ఎత్తగలుగుతానా అని భయం లేదు, దీన్ని ఎత్తేస్తున్నాను అని హర్షము లేదు. ఇది ఆనంద స్వరూపం అన్నమాట. ఆనందం అంటే అండి బాగా గుర్తుపెట్టుకోండి, హ్యాపీ అని మనం ఇంగ్లీష్లో చెప్పడానికి వీలేదు. ఏ వికారము లేని స్థితినే ఆనందము అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ఆధ్యాత్మికంలో. ఆనందం అంటే సంతోషం కాదు. సంతోషం అంటే మళ్ళీ అదొక వికారం, అది మళ్ళీ కొంత వైపు ఉంటుంది. శోకము, దుఃఖము, విచారము, భయము, నీవేవైనా సరే ఈ వికారాలు, ఈవెన్ హర్షము, ఇవి కొంతసేపటి వరకే వికారములు లేని ఏ స్థితి ఉందో అది ఆనందము. ఆనందానికి నిర్వచనం వినండి. ఆనందం అంటే నేను సీత పెళ్లి చేసుకున్నాను, సంతోషం వచ్చింది అనుకోండి, ఈ సంతోషం ఎంతసేపు ఉన్నది? సీతను పెళ్లి చేసుకున్నంత వరకు అంతే పోయింది. మళ్ళీ అప్పుడు ఆయన ఆనందరాముడు ఎలా అవుతాడు? నీ స్థితి నుంచి నువ్వు అంటే నీ స్థితి ఏది? మనకి గాలి లేని చోట దీపము పెట్టినట్లుగా నిశ్చలముగా వెలిగేటువంటి స్థితి ఉందే, అది దేనికి? ఇది కాదు. అటువంటి స్థితి ఉన్నటువంటి సహజమైన శాంత స్వభావంతో శౌర్యమున సింహ కిషోరమును మించి సహజమైన శౌర్యంలో ఒక సింహ కిషోరం, ఒక సింహపు పిల్లలాగా లేచాడు. ఎవరు? రాముడు. చాలా శాంతంగా, ఏ వికారము లేకుండా, దీన్ని నెత్తేస్తాను, ప్రగల్భాలు లేవు, నేను ఎత్తగలుగుతానేమో అన్న శోకము లేదు. మీరెవరూ ఎత్తలేకపోయారు అని మిగతా వాళ్ళ తృణీకరణ భావన లేదు. పరమశాంతం, అది శాంతం అనగా ఆస్వాదం. ఉదిత ఉదయగిరి మంచు పర్ ఉదిత उदयगिरी मंच पर रघुबर बाल पतंग विकसे संत सरोज सब हर्षे लोचन भृंग ప్రభాత సూర్యుడు ఉదయాద్రికి అధిరోహించినట్లు, అది ప్రభాత సూర్యుడు ఒక ఉదయాద్రికి పైకి వచ్చినట్టు శ్రీరాముడు ఎత్తైన పీఠమును ఎక్కగానే ఆ శ్రీరాముడైనటువంటి ఆ ఎత్తైన పీఠాన్ని ఎక్కగానే సజ్జనుల ముఖ కమలములు, సజ్జనులు అనేటువంటి ముఖ కమలములు విస్తరిస్తాయి. ఇక్కడ సూర్యుడు రాగానే కమలాలు విస్తరిస్తాయి. అనేది తుమ్మెదలు వాళ్ళ ముఖములు కమలాలు వికసించాయి, వాళ్ళ చూపులు తుమ్మెదలు. ఆ తుమ్మెదలు చుంకారాలు చేయడం ప్రారంభం. ఏవి? కమలాలు. నృపన్హ కేరి ఆస నిసి నాసి వచన నఖత్ అవలీనా ప్రకాశి మాని మహిప కుముద సకుచానే కపటి భూప లుకాని భయే విశోక్ కోక ముని దేవా బరసహి
సుమన జనావహి సేవ సుమన్ జనావహి సేవ సేవ గురపద బంది గురపద భంగి బంది సహిత బంది అనురాగ సహిత అనురాగ రామ ముని నిహ రామ ముని నిహ సన్ ఆయసు మాగ సను ఆయసుమాగా సహజహి సహజహి చలే సకల జగ స్వామి చలే సకల జగస్వామి మత్త మంజు పర్ మత్ మంజు భర్ కుంజర గామి కుంజర గామి చలత రామ చలత రామ సబ్ పుర నర నారి సబ పుర నర నారి పులక పూరి పులక పూరి ధన భయే సుకారి తను భయే సుకారి బంది పితర్ బంది పితర్ పితర్ సుర సుకృత సబారే సుర సుకృత సభారే జౌ కచు పుణ్య जो कछु पुण्य ప్రభావ హమారే प्रभाव हमारे తౌ శివధను तौ शिवधन మృణాలకి నాయి मृणाल की नाई తోరహు రామ గణేశ तोरप राम గణేశ గోసాయి गणेश गोसाई రాజుల ఆశా నిషీధులు అంతరించు అది రాజుల ఆశా నిశీతుడు అంటే రాజుల ఆశ అనేటువంటి నిశీతం అంటే రాత్రి అంతరించు ఎందుకని సూర్యుడు ఉదరించాడు వారి వచనములు నక్షత్రముల వలె అది నిస్తేజములాయి వారి వచనములాగా ఎందుకు ఇది అంతయ్యా అని వచ్చారు కనుక వాళ్ళు నక్షత్రాల్లాగా అవి మినుకులు అనలే ఎందుకంటే రాత్రి కూడా కనీసం మినుకు అన్నాయి సూర్యుడు వచ్చిన తర్వాత అసలు కనపడానికి అయిపోయింది గర్విష్ఠులైన రాజులు కలువల వలె ముడుచుకొని అది పోయి వాళ్ళని గర్విష్ఠులైన రాజులు కలువలలాగా ముడుచుకుంది సజ్జనులు కమలాలు వికసించారు కపటులైన రాజులు దివాంతముల వలె అది దాగుకొని కపట్లైన అసలు దివాంతులు కొన్ని పక్షులు ఉంటాయండి కొన్ని వాటికి ఈ పగటి కూడా కనిపించదు కొన్నిటికి రాత్రి కూడా కనిపించదు దివాంధారాత్రవు తథావాంధవరాత్రవు అని చెప్తారు కాబట్టి ఈ ముఖ్యంగా గుడ్ల గూబలకి పగటి కూడా కనిపించదు కాబట్టి కపట్లైనటువంటి వాళ్ళ దివాంధుల్లాగా వాళ్ళ కళ్ళు మూసుకుపోయి మునులు దేవతలు చక్రవాకముల వలె సంతసించి మునులు దేవతలు చక్రవాకముల్లాగా సంతోషించి పుష్పవృష్టిని కురిపించి వాళ్ళు చక్రవాకాల్లాగా సంతోషించారు వాళ్ళు పుష్పవృష్టిని కురిపించారు శ్రీరాముడు భక్తి శ్రద్ధలతో గురువునకు ప్రణమిల్లి అది శ్రీరాముడు భక్తి శ్రద్ధతో గురువుడికి ప్రణమిల్లి నమస్కారం ఆజ్ఞకే ప్రార్థించి ఆ మునుల ఆజ్ఞ కోసం ఈయన ప్రార్థన చేశారు అక్కడ మునులందరికీ అయ్యా మీరు ఆజ్ఞ ఇస్తే నేను వెళ్ళాను సరే ఇంతవరకు ఎవరు ఈ పని చేయలే అది జగన్నాథుడైన శ్రీరామచంద్రుడు జగన్నాథుడైనట్టు శ్రీరామచంద్రుడు శ్రేష్టమైన మదపుటేనుగు వలె శ్రేష్టమైన మదపుటే నడకనమాట తన సహజగమనంతో సహజగమనంతో అంటే మదపుటేను రాజఠీవి నెమ్మదిగా వెళ్ళాడు అంటే ఎక్కడా కూడా ఉద్వేగము కానీ ఉద్రేకం కానీ లేదు అలా వెళ్ళారు వెళ్ళి పురజనులు పులకిత గాత్రులయ్యారు పురజనులు పులకితాంకిత శరీరులయ్యారు వారు తమ పూర్వ సత్కార్యములను తలంచుకొని వారు పూర్వ సత్కార్యములు తలంచుకుని పితరులకును దేవతలకును వందనములు అది వాళ్ళ అయ్యా మేము ఎన్ని పూజలు చేసాం అయ్యా ఎన్ని జపాలు చేసాం ఎన్ని హోమాలు చేసాం ఎన్ని యాగాలు చేసాం వాళ్ళ పితృదేవతలకి దేవతలకి నమస్కారం చేసి రాముడు ఈ శివధనుస్సును ఎత్తుగాక శివధనుసును ఎత్తుగాక శివధనుసును ఎత్తుగాక శివధనుసు నీకు వ్యంగం చేసి వాళ్ళందరి ప్రార్థనలు కూడా ఉన్నాయి అది ఏమని ప్రార్థన ఓ గణేశ అది అందరు గణేశుని ప్రార్థన చేశారు మా పూర్వపుణ్య ఫలం ఏమాత్రం అన్నా ఉంటే శివరాముడు అది శ్రీరాముడు ఈ శివధనుసును ఒక తామర తూడుని విరిచినట్టు అంటే గణేశుని ప్రార్థన చేశారు అని గణేశుని ప్రార్థన చేశారు ఏది వాళ్ళు చూసారా రామకి ప్రేమ సమేతులకి సకినహ సమీప బులాయే సీతామాత స్నేహ బస
सनेह बस समेह बस वचन कहे वचन कहि बिलकाई बिलकाई వాత్సల్య పూర్వకంగా శ్రీరామచంద్రుని చూచుచూ సకులను తన యుద్ధకు పిలిచి అది వాత్సల్యం ప్రేమతో శ్రీరాముని చూస్తూ సకుల్ని తన దగ్గరికి పిలిచింది ఎవరు సీతామాత సీతాదేవి యొక్క తల్లి అయిన సునయనాదేవి స్నేహవశమున వికల మనస్కురాలై ఈవిడ పేరు సునయన అని చెప్పారు అట్లా ధన్య అని చెప్పారు జనకుడి భార్య పేరు ధన్య ఇక్కడేమో సునయన అని చెప్పారు ఆ సునయన వాత్సల్యపూర్వక శ్రీరాముడు చూస్తూ తన చెల్లుని దగ్గరికి పిలిచారు వికల మనస్కురాలై అది ఆవిడ వికల మనస్కురాలై ఏమిటది ఇలా అంటుంది అంటే ఇప్పుడు జనకుడి భార్య అంటుంది ఏమంటుంది అంటే सखी सब कौतुक देख निहारे सब कौतुक देख निहारे जेऊ कहावत हितू हमारे को ना बुझाई कहे गुर पाही ए बालक असी हट बलि नाही रावण बाण चुआ नहीं चापा हारे सकल भूप करि दासा दापा सोधनु राजकुवर राजकुवर कर देही बालमराला की मंतर लेही भूप सयानप सकल सिरानी सखी विधि गति कछु जाति न जानी बोली चतुर सखी मृदुबानी तेजवंत लघु गणे नाराणी कहा कुंभज कहा सिंधु अपारा सुजसु सकल संसार रवि मंडल देखत लघु लागा उदयतासु त्रिभुवन తమ భాగా సకులారా అందరూ వినోదముగా చూచుచున్నారేని అది ఏడు అందరూ వినోదంగా చూస్తున్నారేనమ్మా ఏడు ఆ రాముడు చూసారా అలా పిల్లాడు రావణాసుడు బాండు వీళ్ళెవరు ఎత్తలేదు ఈ పిల్లాడు ఎత్తాడు ఏమిటమ్మా ఇది ఎలా ఉందంటే ఒక మరాళం అంటే అది కూడా బాల మందర పర్వతాన్ని ఎత్తిందంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఏడు మన మేలు కోరు వారెవ్వరైనా విశ్వామిత్రుడితో చెప్పినచో బాగుగా అది మన మేలు కోరిన వాళ్ళు ఎవరన్నా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి ఈ పిల్లాన్ని పంపించేది ఆయన పెద్ద వాళ్ళే రాలేకపోయారు ఈ ఘోరమైన శివధనుసును ఎక్కువ పెట్టమని ముద్దులకు ఈ పశుపాలని ఆజ్ఞాపించుట వాంఛనీయము కాదు అది వాంఛనీయం కాదు అంటే సరైనది కాదు ఆయన ఏమెత్తాడు చెప్పు ఆ పిల్లాన్ని చూసావా పిల్లవాడు బాలమరా రావణుడు బాణాసురుడు కూడా ఈ శివస్సును దానికి రాకపోయారు అటువంటి బలం ఉంటుంది ఇది కైలాస పర్వతాన్ని ఎత్తడానికి సాహసించినటువంటి రావణుడు బాణాసురుడు ఇటువంటి వాళ్ళు చెప్పలేరు ఈయన వీరములు పలికిన రాజులెల్లరూ తోకలు ముడిచిరి వీరాలు పలికారు వాళ్ళని తోకలు ముడిచేసి అట్టి మహాధనుసుని ఈ రాజకుమారునితో చేతుల్లో పెట్టుచున్నారు ఆయన ఈయన చేతుల్లో పెడతాం ఇది ఎలా ఉందంటే బాలబలం ఒక పిల్ల మరాళం అంటే హంస అంత మరాళం కూడా మరాళం అయితే మాత్రం మంత్ర పర్వతం ఎత్తుందా అందులో ఒక పిల్ల ఆ పిల్ల మంత్ర పర్వతాన్ని ఎత్తమని చెప్పినట్టుగా ఉంది ఇది రాజుగారి బుద్ధి కౌశలము అడగంటినది మన రాజుగారు ఉన్నారే ఎవరు జనకుడు ఈ బుద్ధి కౌశలము నాశనం అయిపోయింది లేకపోతే ఆయన రావడం ఏంటి ఈయన ఎత్తడం ఏంటి విధాత సంకల్పం ఎట్లున్నదో సరే కాదు విధాత బ్రహ్మదేవుడి సంకల్పం ఎలా ఉంటే అలా జరిగింది ఒక తెలివి గల సఖి ఇట్లు పలికాను ఒక తెలివి గల ఆవిడ ఏముందండి
ఎవరితో? ఆ సునయనతో. రామచరిత మానస ప్రకారం సునయనతో. మహారాణి తేజోవంతుల విషయంలో వయసును చూడరాదు. చాలా చక్కగా, తేజోవంతుల విషయంలో వయసును చూడకూడదు. ఎందుకంటే చాలా మంది వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ గొప్ప వాళ్ళని మీరు అనుకుంటున్నారా? చూడు, కుంభ సంభవుడైన అగస్త్యుడు ఎక్కడ, మహాసముద్రం ఎక్కడ? కానీ దానిని పూర్తిగా పానము చేసి లోక ప్రసిద్ధుడు. కుంభ సంభవుడు అగస్త్యుడు. మరి సముద్రం ఎక్కడ? మరి సముద్రాన్ని ఆయన తాగేసాడే. మరి ఇప్పుడు మీరు ఆయన సముద్రం అంతా లేడు కదా, సముద్రం అంతా తాగిన అగస్త్యుడిపై పుట్టివాడు. అగస్త్యుడు పుట్టివాడు కాబట్టి మరి ఈ కుంభసంభవుడు ఏంటి? దాన్ని మరి కుంభసంభవుడు వయసు ఎంత? సముద్ర వయసు. చూచుటకు సూర్యమండలము చిన్నదే అయినను అతడు ఉదయింపగానే ముల్లోకములలోని అలాగే సూర్యుడు మనకి ఎంత కనిపిస్తాడు, కానీ మరి ముల్లోకముల్లో అంధకారం కూడా పోతుంది. దోహ మంత్ర పరములకు జాసుబస, మంత్ర పరమలకు జాసుబస, విధి హరిహర, సురసర్ప, మహామత్త గజరాజు కవు, వసకర అంకుశ కల్ప. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతర దేవతలు కూడా చిన్న చిన్న మంత్రములకి బద్దులయ్యారు. బ్రహ్మ విష్ణు వాళ్ళు చిన్న చిన్న మంత్రాలకు బద్దులైపోయి వాళ్ళు వరాలు ఇచ్చేస్తున్నారు. మరి బ్రహ్మదేవుడు అంతటా మరి అంత మంత్రం ఉంటుందా? విష్ణుదేవుడు అష్టాక్షరికే విధైపోతున్నాడు. ఈశ్వరుడు పంచాక్షరికే బద్దులైపోయి మనకు వరాలు చేస్తున్నాడు. అది కాకుండా అసలు మదపుటేను అంటది, దాని బలం ఎంత? ఒక అంకుశం అంతది. కరెక్ట్ గా మోచే ఎంత ఉండదు, మోచే ఎంత ఉండదు. మోచే ఎంత అనేది అది పెట్టు, అది చూపించేటప్పుడు అది ఇలా పడిపోతుంది. నువ్వు వాడు మావటి వాడు చెప్పిందల్లా చేసేస్తుంది. నిజానికి తన బలములో 1000 వంతు ఉండదు అంకుశానికి మావటివాడికి కలిపితే. మావటివాడి బలము అంకుశం బలము రెండూ కలిపితే ఈ గజ బలం ముందు 1000 వంతు ఉండదు, దానికి భయపడుతుంది మరి. కాబట్టి ఇక్కడ పెద్ద చిన్న తారతమ్యం కాదమ్మా, తేజస్సు ముఖ్యం అని చెప్పింది ఒకటి. తర్వాత 8 అయిందా? అనగా రేపు మన సంకష్టాల చతుర్థి కూడా కొంచెం తొందరగా ప్రారంభిద్దాం. ఎందుకంటే లేట్ అయిన కొద్దీ ఏం జరుగుతుందంటే రాత్రి 12 అవుతోంది. షార్ప్ 8 కల్లా మనం కూర్చోం. అదవ ఏమన్నా మిగిలితే మధ్యలో రేపు ఎల్లుండి కంటిన్యూ చేస్తాం. ధూపదీపానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం కాశ్మీర ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం రమణాయ స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. హస్త ప్రక్షాళన, పాద ప్రక్షాళన, ముఖ ప్రక్షాళన సమర్పయామి. తాంబూలం శుద్ధాచమనీయం సమర్పయామి.
నీరాజన దీపం. శ్రీ శ్రీకృష్ణ యదుభూషణ శ్యామరం విజయామి ఆది గురు హస్తసే గరుడవైనని భవతావనధుదా వేదన కుతుపరేణగణం వనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్ష నాదు హృదయం వనడి వక్రమునందు పెట్టమే ఆదరముప్పగ పునరయాసిత వృత్తి ఈశ్వర మహాదేవ మీరెవరు సార్ నేను తర్వాత మాట్లాడతాను సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో హంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీస్యాని దేశోయం శోభరహితో సంతు నిర్భయా పుత్రా పుత్రాన్ పుత్ర సంతు పౌత్రాః ధనార్జో నీవేన సదాం సతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు सर्वे जनान् रक्षन्तु सर्वशिव परिवारस्य धर्मबद्ध मनोरथ फलसिद्धिरस्तु करोना निवारणस्य धर्मस्य नाशोस्तु धर्मस्य विजयोस्तु सर्वं श्रीकृष्णचरणारविन्दार्पणमस्तु गुरवे कुसुमाञ्जले महादेव 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 मास्टर महादेव 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 शास्त्री गाరు సార్ మహాదేవ 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 महादेव 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 नायना केक्यू మహాదేవ్ గురు గారు महादेव 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 मूर्ति गाరు महादेव 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 गुरु गाరు महादेव 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 మా కామాక్షమ్మ గారు महादेव 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 गुरु गाరు महादेव 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 तल्ली శ్రీలలిత महादेव गुरु गाరు మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి కోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి కోటి నమస్కారాలు. మహాదేవ 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 తల్లి
మహాదేవ గురుగారు.